బిజెని మనోహర్ రెడ్డి గారు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ బిజెని మనోహర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు తాండూరు వారిని కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి శ్రీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జనరల్ ఎట్లా ఉంటుందంటే సంఘం యొక్క నిధులని బ్యాంకులో జమ చేస్తుంటాం, క్యాష్ బ్యాలెన్స్ కూడా పెడుతుంటాం. అయితే సంఘానికి మనకు వచ్చినటువంటి వాసవి కన్యకా పరమేశ్వర పరిపూర్ణ చక్ర సిద్ధిరస్తు. సభ్యులందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోంటారు. ఉపాధ్యక్షులు ఉంటారు, ఉపకార్యదర్శులు ఉంటారు, కోశాధికారులు ఉంటారు. అందరి సమక్షంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దాన్ని ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో కార్యవర్గ సమావేశంలో ఆ నిర్ణయానుసారం పని చేయాలి. చేయడానికి మీ యొక్క సహకారం కావాలి. అప్పుడే సంఘం యొక్క పేరు ప్రతిష్టలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కార్యవర్గ సభ్యులుగా మీ యొక్క ప్రమాణ మీ యొక్క విధులని, మీ యొక్క పనులని అన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. మీరందరూ కావాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు మన యొక్క సంఘానికి కార్యవర్గం ఉంటే అవుతాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, వయస్సులను దృష్టిలో పెట్టుకొని సమాజ కార్యక్రమాలు చేస్తే చిరస్థాయిగా వాళ్ళ యొక్క పేరు నిలిచిపోతుంది. కాబట్టి నేను వాళ్ళందరికీ నేను ఏ విధంగా పలుకుతానో ఆ విధంగా పలికి అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ మీ యొక్క కుడి చేతి ముందు చాచండి. మొట్టమొదట సంఘం యొక్క ఈ పదవి చెప్పండి. ఎలాంటి పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ లేకుండా సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పదవికి ఎన్నికైనందున సంఘ నియమావళికి లోబడి ఎలాంటి పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ లేకుండా సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంఘం యొక్క కార్యదర్శి పదవికి ఎన్నికైనందున సంఘ నియమావళికి లోబడి ఎలాంటి పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ లేకుండా సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కోట మురళీకృష్ణ అనే నేను సంఘం యొక్క అధ్యక్ష పదవికి ఎన్నికైనందున సంఘ నియమావళికి లోబడి ఎలాంటి పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ లేకుండా సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
పునాదులు వేశారు. తర్వాత ఈ ఓపెన్ ఆడిటోరియం అన్నది ఈ స్థలాన్ని సాధించేందుకు పెద్దలు ముత్యం కృష్ణ గారు ఈరోజు ప్రారంభిస్తే ఈరోజు నిన్న ఆడిటోరియంలో మనం ఉన్నామంటే ఆయన పునాదులు వేసిన ఈ ఆడిటోరియం యొక్క ముఖ్య రూపం కల్పనలో రాధాకృష్ణ గారు, తర్వాత మనోహర్ సేడ్ గారు, తర్వాత ఉదయ లక్ష్మణ్ గారు, తర్వాత కీర్తిశేషులు కోటిక వెంకటయ్య గారు, తర్వాత మన తిప్పయ్య సార్ గారు, తర్వాత ఇతర ఆర్యవ సంఘ అధ్యక్షులు ఇప్పుడున్న పట్ల వీరేందర్ గారు, తర్వాత ఈ ఆలపల్లి శ్రీరామ్ అందరూ ఒక్కొక్క స్థాయిలో ఈరోజు ఆర్యవ సంఘాన్ని ఈ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు ఆర్యవ సంఘం అంటే తాండూరులోనే గర్వంగా ముందుకు తీసుకునే విధంగా చేశారు. అదేవిధంగా మన పెద్దలు కల్వాశోకన్న గారు ఆయనతో కూడా అక్కడ కింది హాలు పైన హాలు నిర్మాణం జరిగింది. ఈ విధంగా ఎంతో మంది ఆర్యవ సంఘం పెద్దల త్యాగ ఫలితమే ఈ రోజు ఉంది. ముఖ్యంగా ఈ రోజు నా కార్యవర్గం కాల పరిమితిలో ఆర్యవ సంఘ సభ్యులు, అనుబంధ సంఘాలు, తర్వాత అందరినీ సమన్వయపరుస్తూ ఈరోజు సంఘము, తర్వాత సంఘ సభ్యులు సంక్షేమము, తర్వాత వారి సేవ ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కులదేవత నగరేశ్వర దేవాలయం, ఇప్పుడు నగరేశ్వర దేవాలయం చాలా పురాతనమైనది. మొన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు అక్కడ పరిస్థితిని స్వయంగా చూశారు. ఎమ్మెల్యే గారు మరియు శ్రీరాధ గారు ఇద్దరు తలుచుకుంటే మన అమ్మవారి గుడి ఆధునీకరించేందుకు వారు ముందుకు వస్తే మా కార్యవర్గం కాల పరిమితిలో అందరి సహాయ సహకారాలతో తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మాకు ముఖ్యంగా తాండూరులో ఈరోజు స్టార్ట్ చేయడం కాకుండా చాలా వరకు గృహప్రవేశాలు అవుతా ఉన్నాయి. ఈ రోజు తెలంగాణలోనే హైయెస్ట్ మన తాండూరు నియోజకవర్గంలోనే ఇల్లు అన్నింటినీ కూడా ఇంతమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరుగుతూ ఉన్నారు. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. తాండూరు టౌన్ లో ఇప్పటికి 350 ఇల్లు ఇంతమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా కన్స్ట్రక్షన్ లో అవి కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాంట్లో కూడా ఆలయ వయసులు ఎవరన్నా సరే మీరు ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా టౌన్ అనే కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలోనే కానివ్వండి, ఎవరన్నా ఫలానా వ్యక్తులు ఎలిజిబుల్ ఉన్నారు వారికి ఇల్లు ఇవ్వండి అని చెప్పి మీరు అధ్యక్షులు ఉన్నారు, కార్యదర్శి ఉన్నారు, ఇక్కడందరూ కూడా అదే ఉన్నారు, వీరేందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా రోజు టచ్లో ఉంటారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కలుస్తూ ఉంటారు. మీరు నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాల ఈ రోజు గవర్నమెంట్ నుంచి ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో మీరు ఎలిజిబుల్ ఏదంటే అవుతారో ఖచ్చితంగా. ఎందుకంటే మీ దగ్గర కూడా చాలా మటుకు బీదస్తులు ఉన్నారు, ధనవంతులతో పాటు బీద వాళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా బీద వాళ్ళని ఆదుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది. ట్రస్ట్ ద్వారా ఆర్గనైజ్ సమాజం ద్వారా మీరు ఆదుకుంటా ఉన్నారు. దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా వారికి అన్ని విధాల అండదాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే బీద బడుగు బలైన వర్గాల పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ గుర్తించే మన తాండూరు కూడలమ్మకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ వాసవి మాతని అధికారికంగా చేయించేవాడు. చాలా రోజులు చేసి చాలా రోజులు మాట్లాడారు, చాలా రోజులు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరు కూడా ఇచ్చినటువంటి పాపాలు ఉన్నాయి. అదే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నేను మాటలు కాదు చేతుల ద్వారా ఈరోజు జీవో ఇచ్చి అధికారికంగా ఈరోజు వాసవి మాతని మనం ఈరోజు పూజ చేసుకుంటున్నామంటే మనకే కానీ మన గౌరవ ముఖ్యమంత్రికి ఏ విధంగా చుట్టూ ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు ఇంకా కూడా ఈరోజుకంగా బీదలకు బడుగులకు ప్రతి ఒక్కరు కూడా కూర్పు పాఠశాల కానివ్వండి సేవ చేయండి. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా మేమందరం కూడా మీకు ఎంపడి ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీకు కావాల్సినటువంటి అన్నింటి కూడా ఎప్పుడైనా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అదన్నింటి కూడా నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.